క్యూనైన్ న్యూస్కు స్వాగతం. వేల్పూర్ మండల కేంద్రంలోని ఎస్సీ మాదిగ సంఘ సభ్యులు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అత్యున్నత న్యాయస్థానం సానుకూలతకు మాదిగ కుల సంఘ సభ్యులు ఎస్సీ వర్గీకరణకు హర్షం వ్యక్తం చేస్తూ ఊరిలో ఊరేగింపు నిర్వహించి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్గీకరణకు శతవిధాలుగా ప్రయత్నం చేసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మాదిగ కులస్తులు సంతోషం వ్యక్తం చేశారు. डॉक्टर बी आर अंबेडकर हमारा है, डॉक्टर बी आर अंबेडकर हमारा है. दलितुల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. ಯಾರು ತಪ್ಪಲ್ಲ ಉಂಡಲ್ಲ ಉಂಡು ಹಾಜಿರು ఉంటుంది వాయిస్ ఇస్తారు ఒకసారి బ్యాక్ కూడా దింపాలి. మందకృష్ణ మాదిగ నాయకత్వం. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. మందకృష్ణ మాదిగ నాయకత్వం, మందకృష్ణ మాదిగ నాయకత్వం, మందకృష్ణ మాదిగ నాయకత్వం, మందకృష్ణ జిందాబాద్, మందకృష్ణ 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 జిందాబాద్. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. నాన్న భయంకర జరిగా లేట్ అండి మూత ఎక్కువైనా విజయ్ భాయ్ విజయ్ భాయ్ తీసుకో
భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గారు ఏర్పాటు చేసిన 15% రిజర్వేషన్లో భాగంగా అల్పెరగని యోధుడు మందకృష్ణ మాదిగ 1994లో మాదిగలకు రావాల్సిన ఫలాలను రావాల్సిందని చెప్పేసి 30 సంవత్సరాలు ఉద్యమం చేసేసి ఈరోజు సుప్రీంకోర్టు నుంచి 6 సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆధ్వర్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మాదిగ కులాలు ఉపకులాలకు సరైన న్యాయం జరిగిందని చెప్పేసి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం వల్ల మేము ఎంతో గర్వపడుతున్నాం. మరి ఈ ఫలాలను మాదిగ ఉపకులాలు అందరూ ఉపయోగించుకొని మరి రేపు జరగబోయే తరాలలో అందరూ ఉద్యోగాలు సాధించుకొని తన కుటుంబాలు గొప్పగా ఉండాలని మరి ఈ విధంగా మంచి అవకాశం ఇచ్చిన మందకృష్ణ మాదిగ గారికి మరి మాకు ఒక దేవుడిగా అంతకుముందు అంబేద్కర్ ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మాకు ఇచ్చిన రిజర్వేషన్ ఆధారంగా వాళ్ళిద్దరు దేవులుగా భావించేసి మరి మేము సామాజిక న్యాయం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై మందకృష్ణ, జై మందకృష్ణ. గత 30 సంవత్సరాలుగా మన మందకృష్ణ తన జీవితాన్ని త్యాగం చేసి మన మాదిగ జాతికి అలాగే మన ఉపకులాలకు కోసం పోరాడి 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి ఇప్పుడు సుప్రీంకోర్టు ద్వారా మనకు 7 బెంచెస్ ఉన్న దగ్గర 6 ఓకే చెప్పి వర్గీకరణకు ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చన్న తీర్పు ఇచ్చిన సందర్భంగా మందకృష్ణ మాదిగన్నకు మా జాతి యావత్తు ఎల్లవేళలా రుణపడి ఉంటుందని తెలియజేస్తున్నాం. జై మందకృష్ణ. అట్లానే ఉండరు, అట్లానే ఉండరు. జై మాదిగ, జై మాదిగ. గౌరవ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలు చేసినటువంటి పోరాటంలో నేడు మేము సుప్రీంకోర్టు ద్వారా ఏబీసీడీ వర్గీకరణ ఏదైతే కలగన్నామో ఆ కళ నెరవేరినందుకు మేము కృష్ణులకు చాలా రుణపడి ఉన్నాము. ముఖ్యంగా మేము ఏ పిలిపించిన మా వెలుగురు గ్రామ మాదిగ సోదరులు కానీ ఉపకులాలు కానీ మాకు వెన్నంటి ఉండి మా విచారణలో పాల్పంచుకొని మాకు ఎన్నో అవకాశాలు కల్పించేందుకు వెలుగురు గ్రామ మాదిగ సంఘానికి కూడా నేను చాలా రుణపడి ఉంటాను. నేను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈ ఎస్సీ వర్గీకరణ పోరాటంలోనే నేను పాల్గొనడం జరిగింది. ఇందులో కొంతమంది త్యాగాలు చేశారు. ఈ విజయం ఏదైతే ఉందో ఈ విజయము అమరులకు అలాగే మాదిగ జాతి మొత్తానికి కూడా అంకితం చేస్తున్నామని చెప్పేసి కృష్ణ మాదిగ ప్రకటించడం చాలా గర్వించదగ్గ విషయము. ఎవరైనా సరే ఒక విజయం సాధిస్తే అది తన పేరు మీద చెప్పుకొని నేనే విజయం సాధించని చెప్పుకుంటారు. కానీ కృష్ణ అలా కాకుండా ఇదంతా కూడా నా జాతి ప్రజలకే అంకితం అని చెప్పి చెప్పడం మూలంగా తన గొప్ప మనసు ఏంటో మనకు అర్థమైపోతుంది. ఇప్పటికైనా ఎస్సీలో ఉన్నటువంటి ఉపకులాలే కాకుండా వీట వారికి కూడా మేము ఎంతో చేయాల్సింది ఉంది. ఇక ముందు కూడా మా ఉద్యమానికి మీరు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించేటట్టు నా వేల్పూర్ మాదిగ ప్రజానికానికి అందరికీ పాదాబంధాలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.